టైంకి వచ్చింది గాయస్. నిఖిలాడు మనమైతే స్కూల్ వచ్చినాం. ఇంకొస్తుంది టైం పడుతుంది అంట. ఇక్కడ ఇచ్చేసి అయితే పోతున్నాం మేము. ఇచ్చేసి స్కూల్లో చిన్న పని స్కూల్లో చిన్న చేసుకుని వచ్చేదాం. లెట్స్ వెళ్ళిపోయాం స్కూల్కి అయితే. కంటిన్యూస్ ఆడుకోండి. సరే కంటిన్యూస్ అయితే స్కూల్లో పోతున్నాం. ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అనుకుంటా. ఇంటర్నేషనల్ ఎగ్జామ్లు కింద కామెంట్ చేయండి అందరూ. ఇంకా స్టేట్ వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ అయిపోయి అందరికీ చాలా బెస్ట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వస్తున్నారు. లోపలికైతే ఉందా ఇంకా లోపల టీచర్లు గైస్ వీడు వచ్చి వెయిట్ చేస్తున్నాం. వీడు నేను వచ్చినాం పని చేస్తారు లోపల. 9th క్లాస్ ఎగ్జామ్స్ చెకింగ్స్ అవుతున్నాయి. మేమైతే వెయిట్ చేస్తాం. ఒక 2 minutes ఆగి వస్తున్నారు. వచ్చినాక ఇక్కడ మా క్లాస్ అయితే ఆడ ఉంటుంది. ఆడ ఫోటోస్ ఉండే ఆడ మా క్లాస్ ఉంటుంది. ఆడ 10th B చూసుకో. స్కూల్ అవ్వలేరు. మేమే ఉన్నాం టీచర్స్, నేను ఇద్దరం. సో ఇప్పుడే లోపలికి వచ్చినాం. ఇవ్వలే స్కూల్లో ఖాళీ మొత్తం చల్లగా గాలి వస్తుంది. చెట్లు ఉన్నాం. ఇవ్వలేరు. నేను వీడు అంతే. అందరు ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఇప్పుడు మ్యాథ్స్లో సెకండ్ ఎగ్జామ్ ఉంటుందంటే అది రాస్తారా వాళ్ళన్నా? రాసే కింద అయితే కామెంట్ చేయండి. స్కూల్లోకి అయితే అడుగు పెట్టాలనుకుంటున్నాను. స్కూల్లో మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే నా స్కూల్లోకి వచ్చాడు ఈ బ్లాక్ తోటి. నేను మళ్ళీ రావాలనుకుంటున్నాను. సో వెళ్ళిపోదాం ఇక జల్దీ. ఎక్కువ టైం వేస్ట్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో అయితే జాతర అవుతుంది. అందుకని వెళ్ళిపోయి మళ్ళీ ఊళ్ళో రోజు కలుస్తాం మనం. చలో గాయస్ లెట్స్ గో. వచ్చేసాడు సిలిండర్ కట్టుకొని. ఖాళీ తీసుకొని ఇస్తాం. అమ్ముకుంటారా? సిలిండర్ ఇటు అమ్ముకొని బతుకు. అది ఏంది? అది అక్కడ ఏంది? ఇప్పుడు ఖాళీ ఎందుకు తీసుకొస్తున్నారు? అదే సిలిండర్ లేక అందరు పడితే స్టార్ట్ ఇచ్చినాం. సిలిండర్ రావాలి. అయితే మాకు ఇవ్వండి. ఓకేనా? మేము ఇంటికి వచ్చి ఎలా అవుతాం? పికప్ మేమే వేసుకుంటాం. సిలిండర్ ఉంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనే మొత్తం ఘోరం అయితే. సిలిండర్ లేకుంటే కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సి వస్తుంది. ఇక అయితే మనము ఇంటికి మాడ అయితే ఇచ్చేసినాం. మనం మన బట్టలు ఇచ్చేసినాం. ఇంటికి వచ్చినాం. ఇక స్కూల్ కాడికైనా అది మా సార్ లేదంటే మళ్ళీ రేపు రమ్మని ఆడుకుంటారు. కలిసిన అయితే రేపు అస్సలు చెప్పినా కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్ చేసి అయితే స్కూల్కి అయితే పోయినాం. వెదర్ కండిషన్ ఇట టెంపరేచర్ క్లైమేట్ ఇట చల్లగా ఉంది. డౌట్ నాని చెట్లు ఉన్నాయి. అందరు చెట్లు పెట్టారు కాదు. చెట్లు ఎత్తు పెంచుండి. మనమైతే ఖాళీ సిలిండర్ తీసుకొస్తున్నాం. అందరూ నిండి తీసుకొస్తాం. మనది ఇండియన్ గ్యాస్. మ్యాక్సిమం అన్నీ ఇండియానే ఉంటాయి. ఇంకేమి ఉంటాయి తెలియదు కానీ ఇండియానే ఉంటాయి మ్యాక్సిమం అన్నీ.
మల్లమ్మ జాతరకి అయితే పని అయితే నడుస్తుంది, అంతా క్లీన్ చేస్తారు బోనాల కోసం. డాక్టర్ అని చూడండి. మల్లమ్మ జాతరకి ఇంకా మైక్లు అట్టలేవి, మల్లన్న జాతర అవి దాకా మైక్స్ దాకా కట్టిర్రు. మల్లన్న గుడి అయితే అప్పుడు వేసారు. చక్కగా అభ్యర్థి దగ్గరికి పోదాం, లేచిన లేదా మనోడు ఇంకా ఇప్పటిదాకా ఓడిపోయే ముందు చూస్తే లేవలేడు, ఇప్పుడు లేచిండో లేడు. మొత్తం బ్యానర్లు అందరినీ మహారాజ్ గిప్పులు వేసి ఇంకా ఐసిడు మనం అప్పుడు చూసి గిప్పులు వేసి జస్ట్ ఆన్ చేస్తుంది, సబ్బులు ఎక్కుతుంది పిల్ల బచ్చి అమ్మ దొరకలేవు. అన్నం మురుకులు, అన్నం కూర తినబోదు అన్నప్పుడు మురుకులు తెచ్చుకుంటాం. ఈ మురుకులు ఉంటే ఏదైనా పోతుంది నాకు. ఈ మురుకులు ఉంటే మంచిగా ఎక్కువ పోతుంది కూర, నచ్చకున్న కూర అయితే అవుతుంది. నాకు బెండకాయ అస్సలు నచ్చదు, అస్సలు ఏమైనా నచ్చదు. ఈ ఆకలి మురుకులు తెచ్చుకొని తింటున్నాను గైస్. ఇది ఇప్పుడు 31st అయితే తొట్టెల ప్రాసెస్ వీడియో వస్తుంది. తొట్టెలు తీసుకుని మస్తు మంది మోడల్ అయితే గ్రాండ్ అవుతుంది సార్. ఎల్లమ్మ బోనాలు అయితే జాతర అందరూ అయితే మస్ట్ విజిట్ చేయండి మా ఊరిని. లొకేషన్ కింద పెడతా. ఇప్పుడైతే మల్లన్న జాతర అవుతుంది 3 days. దాని తర్వాత 3 days గ్యాప్, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ జాతర. ఇప్పుడు ఈ వీడియో ఇది అయిపోయాక వెళ్ళాము. తర్వాత విజయవాడ అట్లని బీచ్ పోతాం. ఏది వైజాగ్ బీచ్, అలాగే వైజాగ్ బీచ్ పోతాం. అన్ని వీడియోస్ వస్తాయి, అప్పుడు కంటెంట్ దొరుకుతుంది. మీరైతే జర సపోర్ట్ చేయండి గైస్, ఎఫర్ట్స్ అని పెడుతున్నా. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే అయిపోతుంది. ఇక 2 days బ్లాగ్ ఇది. సో గైస్ ఇప్పుడే అభ్యర్థి ఇంటికి వచ్చినాం. ఇది సాయంత్రం అయితే ఆడ హోమాలు చేస్తారు మల్లన్న గుడి దగ్గర. అయితే ఒక చిన్న బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. కింద అయితే కామెంట్ చేయండి, తీస్తాను. అది ఎట్లయినా బ్లాగ్ తీస్తాం. మళ్ళీ అలాగే ఇప్పుడు డైలీ బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు హాలిడేస్ అనే రోజులు డైలీ బ్లాగ్స్ తీసేస్తే అయిపోతాయి. నాకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నా. ఏమంటారు అయితే కింద కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈరోజు అయితే ఎట్లా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ అయితే చేసేయండి గైస్. 2K కంప్లీట్ చేసేయండి. థ్యాంక్ యూ.